నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఆయన తోటలో పండినటువంటి మామిడి పళ్ళను గిరిజనులకు పంచిపెట్టాడు, చెప్పులు పంచిపెట్టాడు, రగ్గులు పంచిపెట్టాడు. అదేవిధంగా నిన్నటికి నిన్న రాఖీ పండుగ సందర్భంగా 1500 మంది వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భర్తను కోల్పోయి వాళ్ళు జీవిస్తూ ఉంటే వాళ్లకు మీరేం భయపడద్దండి, నేను ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, నేను మీకు అన్నలాంటి వాడిని, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పి భరోసా కల్పించడానికి వాళ్ళకందరికీ చీరలు పంపించాడు. అదేవిధంగా ఆయనకు ఎమ్మెల్యేగాను మంత్రిగాను వస్తున్నటువంటి నెలసరి ఆదాయం ఏదైతే ఉందో, జీతం ఏదైతే ఉందో 2,10,000 రూపాయలను 42 మంది అనాథ పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళ భవిష్యత్తు కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, వాళ్ళ అవసరాల కోసం అయితే ఇస్తున్నాడు. సో ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తూ ఉంటే ఓర్వలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఏం మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో ఇక్కడ చూడండి. ఎవరో ప్రత్యూష అంట, ఆడ మగో నాకైతే తెలియదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఆడవాళ్ళు ఫోటో పెట్టుకుని మగోళ్ళు ఫోటోలు పెట్టుకుని ఆడవాళ్ళు తిరుగుతూ అంటారు. సో ఆడనో మగనో నాకు తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గాడు చీరలు పంచి 100 కోట్ల ప్రచారం చేయించుకుంటున్నాడు. సోషల్ మీడియా మొత్తం అవే పోస్టులు. సో పవన్ కళ్యాణ్ గారంట చీరలు పంచింది మొత్తం సోషల్ మీడియాలో పోస్టులు కనపడతా ఉందని చెప్పి వాపోతున్నారు. సో వైఎస్ఆర్సీపీ పోస్టులు కనపడడం లేదంట. వైఎస్ఆర్సీపీ పోస్టులకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోస్టులకు తేడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా పనిచేస్తారు కాబట్టి మనస్ఫూర్తిగా పోస్టులు పెడతారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెయిడ్ బ్యాచ్ కాబట్టి వాళ్ళకు పేమెంట్ పడితే పోస్టులు పెడతారు. ఈ మధ్య పేమెంట్ పడినట్లుంది కాబట్టి పోస్టులు పెట్టడం లేదు. సో ఇంకా ప్రచార పిచ్చంట పవన్ కళ్యాణ్ గారికి, ప్రచార పిచ్చంట. పవన్ కళ్యాణ్ గారికి ప్రచార పిచ్చే కనుక ఉంటే ముందు పార్టీ పెట్టేవాడు కాదు. ఆయన సినిమాల్లోకి రాకముందు సత్యానంద్ గారికి హెల్ప్ చేసినప్పటి నుంచి నిన్నటికి నిన్న చీరలు పంచినప్పుడు వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు జస్ట్ లైక్ దట్ దాన ధర్మాలు చేశాడు. ఆ డబ్బులతో ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా ఒక సొంత కరపత్రాన్ని అంటే ఒక న్యూస్ పేపర్ని అదేవిధంగా ఒక టీవీ ఛానల్ పెట్టుకొని రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే భజన చేయించుకుంటా ఉన్నాడో ఆ విధంగా చేయించుకునేవాడు. కానీ ఆయనకు ప్రచార యావ లేదు కాబట్టి ఆయన దాని జోలికి పోలేదు. ఇక పోస్టులు అంటారా, మంచి చేస్తే ఏ విధంగానైనా వైరల్ అవుతుంది. మనం ఏ రోజైనా చేసింటే కదా వైరల్ అవ్వడానికి. ఇక నువ్వు 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు, 5 మెడికల్ కాలేజీలు, విలేజ్ క్లినిక్లు, 4 పోర్ట్లు, నాడు నేడు కింద 45,000 స్కూల్స్ అభివృద్ధి చేసి కూడా చెప్పుకోలేకపోయావు అంటా ఉన్నాడో మరి ఎవరు ఆడనో మగనో తెలియదు కదా మనకు. సో ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అభివృద్ధి చేసేశాడు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేసుకోలేక ఓడిపోయాడంట. ఒకరోజు వస్తారు ఈవీఎంల వల్ల ఓడిపోయారంటారు, ఇంకొక రోజు వస్తారు ఆయన చేసినటువంటి మంచి పనులను చెప్పుకోలేక ఓడిపోయాడు అని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఆయన ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ఈయన చేసింది ఇది నిజంగా చేసినాడో లేదో తెలియదు. ఒకవేళ చేసింటే ఎందుకు ఓడిపోతాడు? మరి చేయలేదు కాబట్టి ఓడిపోయాడు. సో ఈయనేమి పులివెందుల్లో వ్యవసాయం చేసో లేకపోతే ఆయన భారతీయ సిమెంట్ అమ్మిన డబ్బులతో ఇవన్నీ చేయలేదు. ఇవన్నీ చేయలేదులే. ఈ 2.5 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఎవడికి ఇచ్చాడో ఎవరికి తెలియదు. ఈ 5 మెడికల్ కాలేజీలు ఏడగట్టాడంటే శిలాఫలకాలు వేసేస్తే మెడికల్ కాలేజీ కట్టేసినట్టు అనుకున్నారు, పర్మిషన్లు తెచ్చేస్తే మెడికల్ కాలేజీలు కట్టినట్టు లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ చేయకుండానే ఊరినే మెడికల్ కాలేజీలు కట్టేశానని చెప్పి సొంత మీడియా పేపర్ ఏదైతే ఉందో సాక్షి పేపర్లో రాసుకున్నాడు తప్పితే ఆడ మెడికల్ కాలేజీలో ఇంకా దాదాపు 70% వర్క్ పెండింగ్ ఉండగానే వీళ్ళు మెడికల్ కాలేజీలు కట్టేసినామని చెప్పి బాకా ఊదుకున్నారు. విలేజ్ క్లినిక్లు యా విలేజ్లో ఉందో ఇంకా మనకు తెలియదు. 4 పోర్ట్లు కట్టేసినాడంట, బిభత్సంగా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నట్లు చెప్పుకుంటా ఉన్నారు. నాడు నేడులో 45,000 స్కూళ్ళు అభివృద్ధి చేశారంట. అది ఎక్కడ చేశాడు? ఆంధ్రాలో చేశాడా, తమిళనాడులో చేశాడా, లేకపోతే కర్ణాటకలో చేశాడా మనకు తెలియదు. సో ప్రచార పిచ్చ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార పిచ్చ గురించి సాక్షాత్తు అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏదో చెప్తా ఉన్నారు. ఒక్కసారి విందాం రండి. పిచ్చి పరాకాష్ఠ చేసిన గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లు వేసిన గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అది చిన్నపిల్లలు గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అంత పిచ్చి పరాకాష్ఠకి.
సో జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి పరాకాష్ట, ప్రచార పిచ్చి పరాకాష్ట ఏ విధంగా ఉండిందో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి మాటలు ఏంటంటే, పైన వేసుకునే హెల్మెట్ నుంచి కింద వేసుకునే హెల్మెట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకున్నటువంటి ప్రచార పిచ్చ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి ప్రచార పిచ్చ గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోయాడు. కానీ పొరపాటున ఒకవేళ గెలిచి ఉంటే ఒళ్ళు మొత్తం పచ్చబొట్లు జై జగన్ అని కొట్టించేసేవాడు. ఉదాహరణకు మన రాకేష్ మాస్టర్కి ఒళ్ళంతా పచ్చబొట్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి ఈ పచ్చబొట్లు కొట్టించేసేవాడు. అంత ప్రచార పిచ్చ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా వంశపారపర్యంగా వచ్చినటువంటి పొలాలకు సంబంధించినటువంటి పాసు పుస్తకాల మీద కూడా ఈయన ఫోటోలు వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రచారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో బడి గుడి ఎక్కడ చూసినా అదే రంగులు. ఆ రంగులు వేసిన దానికి ఎంత ఖర్చు అయిందో కోర్టులో పోయి మొట్టికాయలు తిని ఆ రంగులు తీసేదానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 381 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని సాక్షి పేపర్లకు కేవలం అడ్వర్టైజ్మెంట్ల కోసం బటన్ నొక్కినా, పొద్దున ఒక బటన్ నొక్కినా, మధ్యాహ్నం ఒక బటన్ నొక్కినా, సాయంత్రం ఒక బటన్ నొక్కినా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి 381 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కు తగలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రచారం గురించి మాట్లాడుతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో ఖర్చు పెట్టిన దాన్ని లెక్కలు తీస్తున్నారు. సో ఆయన సొంత డబ్బులు ఆయన ఇష్టము. సొంత డబ్బులు అంటే అవేమి జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్కాములు చేసి వచ్చినటువంటి డబ్బులు కాదు. ఆయన షూటింగులు చేసి ఆయన కష్టార్జితం అది. ఆయన ఏమి లిక్కర్ స్కాము చేయలేదు, మైన్సు లేదు, 32 కేసులు కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం గురించి మాట్లాడాలంటే కొన్ని ఫోటోలు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సాక్షాత్తు విఘ్నేశ్వరుడు కూడా పార్టీ జెండా కలర్లు వేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఇక్కడ చూడండి, మహాత్ముడి విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు. చూడండి, మహాత్మా గాంధీ గారి విగ్రహానికి, స్కూలు ముందర ఉన్నటువంటి విగ్రహానికి కూడా పార్టీ రంగులు వేసుకున్నటువంటి వీళ్ళు ప్రచారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, డివైడర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులు వేసుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళు ప్రచారం గురించి మాట్లాడతారు. ఇది చూడండి, శవాల గదికి వైసీపీ రంగులు. ఒక హాస్పిటల్కు సంబంధించి శవాల గది ఏదైతే ఉందో దానికి కూడా వైసీపీ రంగులు వేసుకున్నటువంటి వీళ్ళు ప్రచారం గురించి మాట్లాడుతున్నారు. గుడి లేదు, బడి లేదు, రోడ్డు లేదు, ఎక్కడ కనబడితే అక్కడ బస్ షెల్టర్ కాడి నుంచి బస్సు మీద వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసేసినటువంటి వీళ్ళు ప్రచారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ సరిపోనట్టు 2 లక్షల మంది ఎంప్లాయీస్ని ఎవరినో తీసుకుని, అది ఎవరో వాలంటీర్లో ఎవరు అని చెప్పి వాళ్లకు నెలకు 5,000 రూపాయలు ఇచ్చి జగనన్న పెన్షన్ పంపించాడు, జగనన్న ఈ బటన్ నొక్కినాడు, జగనన్న ఆ బటన్ నొక్కినాడు అని చెప్పి జగనన్న నామస్మరణం చేసుకున్నటువంటి వీళ్ళు వచ్చి ఇప్పుడు ప్రచారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడతారు, అప్రిషియేట్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన స్వచ్ఛందంగా మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళేమి 5 రూపాయలకు ఆశపడి పోస్టులు పెట్టరు కదా. సో 5 రూపాయలకు ఆశపడి పోస్టులు పెట్టే వాళ్ళ పనితనం ఏ విధంగా ఉంటుందంటే, 5 రూపాయలు వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటుంది, 5 రూపాయలు రానప్పుడు ఒక విధంగా ఉంటుంది. కానీ స్వచ్ఛందంగా పోస్టులు పెట్టే వాళ్ళు ఎప్పుడు ఒకే విధంగా పెడతారు. సో ఎంత మంచి కార్యక్రమం అండి. రాఖీ పండగ రోజు భర్త చనిపోయినటువంటి మహిళలు, వితంత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసాగా చీరలు పంపిస్తే దాని మీద కూడా ఏడుపులు మొదలు పెట్టారంటే వీళ్ళని మనుషులు అనాలా లేకపోతే సైకోలు అనాలా? ఆ 5,000 రూపాయలు ఆ అనాథ పిల్లలకు ఎవరికైతే ఇస్తున్నారో ఆ రోజు కూడా అదే మరి ఏడుపులు ఏడ్చారు. సో ఆయనంట 5 రూపాయలు పని చేసి 50 రూపాయలు ప్రచారం చేసుకుంటారంట. వాస్తవంగా ప్రచార పిచ్చ గురించి బుచ్చయ్య చౌదరి గారి మాటల్లో విన్నాము. సో అదృష్టం బాగుండి ఆయన ఓడిపోయాడు, కానీ లేకపోతే ఎక్కడెక్కడ కలర్లు వేసేవాడో ఎవరికి తెలిసేది కాదు. ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసింది వీళ్ళ ప్రచార పిచ్చ గురించి మనకందరికీ తెలిసిందే. పుస్తకాల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని పబ్లిసిటీ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే ప్రచారం గురించి మాట్లాడాలి. అదేవిధంగా ప్రతి స్కీముకి ఈయన పేరు వీళ్ళ నాన్న పేరు పెట్టుకొని ప్రచారం కల్పించుకున్నటువంటి వీళ్ళు ప్రచారం గురించి మాట్లాడుతున్నారు. సో ప్రచార పిచ్చ అంటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లాగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ విధంగా పార్టీ రంగులు వేసుకుంటూ పథకాలకు ఆయన పేర్లు పెట్టుకొని రుద్ది ఈయనేదో దేవుడైనట్లు, ప్రజలంతా ఆయన భక్తులైనట్లు, ఆయన అప్పుడప్పుడు వరాలు ఇస్తూ ఆయన పేరేసి రుద్దుకోవడాన్ని ప్రచార
పిచ్చా అంటారు. ఆయన సొంత డబ్బులతో, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులతో ఆయన దాన ధర్మాలు చేసుకుంటా ఉంటే మీకు వచ్చినటువంటి నొప్పి ఏంది? అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదంట. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళెవరో సైనికులు, మాజీ సైనికులు వచ్చి డబ్బులు అడిగితే 500 రూపాయలు ఇచ్చి ఇదే దాన ధర్మాలు పండగ చేసుకోండి అన్నాడు. అదే మాజీ సైనికులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ వరద బాధితులకు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల 8 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఈయన 1 కోటి రూపాయలు ఇచ్చినాడని చెప్పి కనీసం మజ్జిగ ప్యాకెట్ కూడా పంచలేదు. సో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు. వీళ్ళు పెట్టరు, వీళ్ళ నాయకుడు పెట్టడు, వీళ్ళు పెట్టే వాళ్ళని చూసి కూడా ఓర్చుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడైనా కష్టార్జితాన్ని 1 రూపాయి ఎవరికైనా దానం చేయగా మీరు చూసారా? ఇంకేమనంటే ఇన్ని కాలేజీలు కట్టించాడు, క్లినిక్లు కట్టించాడు, శ్మశాన వాటికలు కట్టించారంటారు. ఒకవేళ కట్టించినా కూడా అవేమి రాజారెడ్డి గారి సొత్తో, రాజశేఖర్ రెడ్డి గారి సొత్తో, జగన్మోహన్ రెడ్డి గారి సొత్తో కాదు. ప్రజా సొత్తుతో కట్టుకొని ఆయన పేర్లు పెట్టుకున్నాడే కానీ ఆయనకు సంబంధించి 1/2 రూపాయి కూడా ఇంతవరకు దాన ధర్మాలు చేసిన చరిత్ర లేదు. ఒకవేళ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. కాబట్టి నోటికొచ్చినట్లు పోస్టులు పెడితే ఆ వచ్చే 11 సీట్లు కూడా ఈసారి రాదు. ప్రతిపక్ష హోదా ఎలా కోల్పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు ఎందుకు ఇలా తయారయ్యారంటే మీరు వాళ్ళకు పని చెప్పడం లేదు. ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత మీరు ఎక్కడో కర్ణాటకలో ఉంటూ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేయకపోవడం వలన వీళ్ళు ఈ విధంగా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుకుంటూ అదేవిధంగా సినిమాలకు సంబంధించి ఫ్యాన్ వార్లు చేసుకుంటా ఉన్నారు. మీ క్యాడర్ మొత్తం ఇప్పుడు సినిమాలలో ఫ్యాన్ వార్లు చేసుకుంటూ ఇట్లా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళను కనుక నమ్ముకుంటే వచ్చేసారి ఇంకా 11 సీట్లు కూడా రావు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.